ఒక యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు, తాను ఎరుగని దేశం. అలాంటి దేశంలోకి యోసేపు గారు వెళ్ళిపోయి తన భక్తి ఏంటో, దేవుని పట్ల తనకున్న విశ్వాసం ఏంటో ఆయన కనుపరిచాడు. పొతీఫర్కి అర్థమైపోయింది, యోసేపు అంటే చాలా గొప్పవాడు, యోసేపు నమ్మకమైన వాడు, యోసేపు మోసం చేసేవాడు కాదు, యోసేపు అన్యాయం చేసి పారిపోయేవాడు కాడు అని యోసేపును నమ్మాడు. కనుక ఆ నమ్మకాన్ని యోసేపు సంపాదించుకోవటం వలన సమస్తము పొతీఫర్ యోసేపు చేతికిచ్చాడు. నాయన, ఈ రోజు నుంచి అన్నము తినటం తప్ప నాకేమీ తెలియదు, అన్ని పనులు అన్ని బాధ్యతలు నీకే అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకముతో. అంటే తన చుట్టూ ఉన్న వారికి ఒక యోసేపు ఎలాంటి జీవితాన్ని కనపరుచుకున్నాడంటే, ఇదిగో యోసేపు అంటే ఇది, యోసేపు గారంటే ఇలా ఉంటాడు. మనమంటే ఏంటో, మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తూ ఉంటామో ఆ యాజమాన్యానికి మనం అర్థమైపోవాలి. నువ్వు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావా, కంపెనీలో పనిచేస్తున్నావా, ఆఫీసులో పనిచేస్తున్నావా, హాస్పిటల్లో పనిచేస్తున్నావా, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నావా, కాలేజీలో పనిచేస్తున్నావా, నువ్వు ఎక్కడ ఏ పనిలో ఉన్నావు, నీ బ్రతుకు తెరువు కోసం ఏ పనిలో ఉన్నా, ఏ పని చేసుకున్నా, ఆ వర్క్లో ఉన్న నీవు నీ చుట్టూ ఉన్న వారికి ఎలా నీ భక్తి జీవితాన్ని కనపరుచుకుంటున్నావు సోదరా సోదరి.